హలో అండి, అందరికీ నమస్తే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో రీసెంట్గా మా మేనమామ కొడుకు మా దోస్త్ గాని పెళ్లి జరిగితే అదిగోండి అక్కడికైతే వెళ్ళాను. అదిగోండి వాడే. సో మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అదిరిపోయినాయి, చాలా బాగున్నాయి. సో ఇక పెళ్ళిళ్ళు అంటే తెలిసిందే కదా, మన వాళ్ళు, మన సొంత వాళ్ళు, బంధువులు, దూరపు బంధువులు అందరూ కూడా ఒక చోట చేరిపోతాం. సో అలా ఎప్పుడో ఒకసారి వాళ్ళని కలుసుకోవటం అదో రకమైన ఆనందం. ఓకే, ఇదిగోండి వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. సో మీ ఊర్లో మీ పెళ్ళిళ్ళలో మీ ఊరు సైడ్ జరిగే పెళ్ళిళ్ళలో ఎలా ఉంటాయి? ఆ భోజనాలు, గీజనాలు ఎలా జరుగుతాయి? ఏంటి అనేదైతే ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళైతే పండుగాడు, బ్రైట్ వీళ్ళందరూ ఆల్రెడీ చూసుంటారు మీరు. ఓకే. సో ఇక నెక్స్ట్ ఎక్కడ ఇదిగో వచ్చేసాం. సలాడ్, బాదం హల్వా. సో మనకైతే ఫస్ట్ ఇదే కదా! లోపలికెళ్ళంగాల్నే కడుపులో లగలగ తిప్పేస్తా ఉంటది. ఓకే. ఎప్పుడు మొదలెడతారా? ఎప్పుడు వెళ్దామా తింటాకని చెప్పి. సో నేను కూడా ఆ బ్యాచే. సో అదిగోండి ఇక్కడికైతే వచ్చేసాను. సో గారెలు, ఇదిగోండి రుమాలి రోటీ అండ్ బటర్ నాన్. ఓకే, ఇదంతా కూడా నాన్ వెజ్ సెక్షను. సో ఇదొక ఐటము. మటన్ దమ్ బిర్యానీ. ఓకే, నెక్స్ట్ అయితే వస్తుంది చూడండి మటన్ దమ్ బిర్యానీ. సో టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. సో చాలా ఏంటంటే మన ఊర్లో జరిగే పెళ్ళిళ్ళు అయితే బంతి భోజనాలు, ఓకే, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇదైతే మనకి రెస్టారెంట్లో అరేంజ్ చేశారు, ఐ మీన్ హోటల్లో. సో అక్కడ ఏంటంటే హోటల్ వాళ్ళకే ఆర్డర్ ఇచ్చారు. సో మంచి ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ అండ్ ఆంధ్ర కోడి కూర, ఇవన్నీ కూడా మనకి అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, టేస్టీగా చాలా బాగున్నాయి. మొత్తం కూడా అంత క్లాసీగా ఉంది, మొత్తం లుక్ అంతా లోపల అంతా కూడా అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ. సో ఇక ఇదిగోండి నాన్ వెజ్ ఉన్నప్పుడు మరి వెజ్ కూడా ఉండాలి కదా. సో ఇదిగో ఏముంటాయి, బెండకాయ, దొండకాయ, పప్పు, సాంబార్, అందులోనే వెరైటీస్ అంతేగా. ఓకే, టమాటా పప్పు, కానీ తింటాకైతే అవే కమ్మగా ఉంటాయండి. ఇదిగోండి వైట్ రైసు. ఓకే, వెజ్ వెజ్ అనేదో అంటాం కానీ ఆ వెజ్ తింటాకే కమ్మగా ఉంటాయి, మన కడుపు నిండుతాయి. ఓకే, సో ఏ ప్రాబ్లం లేకుండా. సో ఇదిగోండి ఇవైతే మొత్తం వెజ్ సెక్షను. సో నాన్ వెజ్, వెజ్ సపరేట్గా పెట్టారు. సో ఇదైతే చెప్పాను కదా హోటల్లో అరేంజ్ చేశారు. అదే మన ఊర్లో జరిగే బంతి భోజనాలు అయితే రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ ఏందో తెలుసా? బోటి గోంగూర, పలావు, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, స్వీటు. ఓకే, ఆ స్వీట్ కూడా బ్రెడ్ హల్వాలు ఎక్కువ ఉంటాయి. ఇవి అయితే మా సైడ్ దొరికేవి, మా సైడ్ గుంటూరు కోస్తా సైడు. సో మరి మీ సైడ్ జరుగుతాయి కదా పెళ్ళిళ్ళు. సో ఆ పెళ్ళిళ్ళలో ఏమైతే పెడతారో, మరి ఏం ఐటమ్స్ ఉంటాయో చూసేవాళ్ళు అయితే కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇదిగోండి మొత్తం అయితే వేసేసాం. సో ఆ చిల్లీ ఎగ్ అయితే చాలా బాగుంది. మొత్తం వేసుకుంటే ఏదో ఆత్రం కొద్ది అన్నీ వేసుకుంటాం కానీ అదిగో చూసారా మావాడు. ఏయ్ కొంచెం ఇబ్బంది కొడుతున్నాడు, అర్థమైపోతుంది ఎక్కడ ప్లేట్ పగిలిద్దా అని చెప్పి వచ్చినట్టుంది. ఇదిగో ఈ పండుగడు చాలా వీడియోస్ ఇంతకుముందు మన చెన్నై వీడియోస్ చేసాం కదా, అందులో కూడా వచ్చాడు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇలా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇట్లా టైం స్పెండ్ చేయటం, అప్పుడప్పుడు ఇలా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి కలవటం అంతా కూడా చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా, రిలేటివ్స్ ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి అందరూ వస్తూ ఉంటారు. అందరు కలిసి ఒక చోట చేరిపోతాం. హాయ్, అది. సో ఇదిగోండి ఈమె మా చెల్లి, మా మేనకోడలు. ఇదిగోండి మా అమ్మగారు. చాలామంది వీడియోస్లో చూశారు అనుకుంటున్నాను. సో చూడని వాళ్ళు అయితే ఇదిగోండి మా అమ్మగారు, మా బావ, మా చెల్లి వాళ్ళ హస్బెండ్. అందరికి నచ్చిందండి, ఫుడ్ అయితే అందరికి నచ్చింది. ఇదిగోండి చివర్లో ఐస్ క్రీము, బటర్ స్కాచ్ అండ్ వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ కూడా సర్వ్ చేశారు అక్కడ. సో ఇదిగోండి ఇల్లే అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. ఇదిగోండి మమ్మీ అండ్ ఇదిగోండి మా మేనమామ కొడుకులు, ఓకే, బావగాళ్ళు, పెదనాన్నలు, బాబాయిలు, ఇంకా ఏంది మొత్తం హాల్ అంతా మనోళ్ళే చెప్పుకుంటా పోతే. అందరూ ఇక్కడే ఉన్నారు, పెద్దమ్మలు, పిన్నీలు, అత్తమ్మలు. అదిగోండి మా అమ్మమ్మ గారు, పెద్ద ఆమె. సో అదిగోండి మా బావ వాళ్ళ అమ్మగారు, మా చెల్లి, అందరూ మొత్తం ఇక చెప్పుకుంటా పోతే హాల్ మొత్తం మన బంధువులే. ఇక అలా చెప్పుకుంటా పోతే వీడియో అయితే సరిపోదు. సో ఇదిగోండి మా మేనగోడలు, నాకు చెప్పా కదా బుడ్డిది, చెల్లి కూతురు. సో ఇప్పుడు వస్తారు చూడండి నెక్స్ట్. చాలామంది చూసి ఉంటారు నా వీడియోల్లో, చూడని వాళ్ళు అయితే ఇదిగోండి వీళ్ళే మా అమ్మ నాన్న. ఓకే, మమ్మీ డాడీ. చూసారా ఎంత ఉన్నారు. సో అదండి వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అందరూ ఒక పనిలో ఉంటే ఇదిగోండి మా తమ్ముడు, మా పెదనాన్న కూడా గీడు చూసారు ఏ పనిలో ఉన్నారు. వీడియో ఎప్పుడు ఇంతే.
ఓకే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.